ఎట్లయితే ఈ 40 సంవత్సరాలు ఇవ్వబడిన ధర్మశాస్త్రము మీ దేశంలోనికి వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు పాటించాలని వారు చెప్పాడో 40 సంవత్సరాలు రాయబడిన 5 పుస్తకాలు, ఇక్కడ 27 పుస్తకాల్లో కొత్త నిబంధన ఉంది. 27 పుస్తకాలు కొత్త నిబంధన కాదు, 27 పుస్తకాలలో కొత్త నిబంధన దాగి ఉంది. ఆ కొత్త నిబంధన పరిపూర్ణమయ్యే వాటికి AD 70 అయిపోయింది. ఆ నిబంధన ఎక్కడ అనుసరించాలి అంటే ఒక రాజ్యం అనేది వస్తుంది, ఆ రాజ్యంలో ఉన్న వారికి మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుంది. వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధమైన రాజ్యము, ఆత్మ సంబంధమైన పరిచర్య వీళ్ళు మాత్రమే చేస్తారు. అదొక ప్రపంచం, వీళ్ళకి ఒక ప్రపంచం ఉన్నట్లే వీళ్ళకి ఒక ప్రపంచం. ఇది మనకు అర్థం కావాలి. ఇది పాత నిబంధన ఛాయకు కొత్త నిబంధన నిజ స్వరూపం. ఇంత అర్థం కావాలి. ఇప్పుడు ఇది రాజ్యమే కాలేదు అంటే ఇంకా ధర్మశాస్త్రం ఉందని అర్థం. ఇక్కడ కనాన్ దేశానికి వెళ్ళి తీసుకోలేదంటే ఐగుప్తు బానిసత్వము, వారి యొక్క అవమానము, నింద ఇంకా వాళ్ళ మీద ఉందని. ఇప్పుడు ఇక్కడ ఏది ధర్మశాస్త్రం కింద బానిసత్వం నుంచి వాళ్ళు విడిపించకపోతే మరి ఇక్కడ కొత్త నిబంధన అనేది రాలేదని అర్థం. ఇప్పుడు వరకు ఇంకా యేసుప్రభువు రాలేదంటే, రెండవ రాక రాలేదంటే ఇప్పుడు వరకు ఇంకా ధర్మశాస్త్రం కింద ఉన్నారని అర్థం. మనం కూడా ధర్మశాస్త్రం కింద బానిసత్వంలో ఉన్నామని. పరలోక రాజ్యంలో కొత్త నిబంధన అమలవుతుందంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు తిరిగి వచ్చిన తర్వాత AD 70లో దేవుడు తిరిగి వచ్చిన తర్వాత ఒక రాజ్యమును స్థాపించాడు. ఆత్మపరంగా, ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యములోనికి ఎవరు ప్రవేశిస్తారు అంటే బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే ప్రవేశిస్తారు. వితౌట్ బాప్తిసం లోపల దూరేకే లేదు. అది యేసు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని కనుక యేసుక్రీస్తు నామములోని ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు ఆత్మ సంబంధమైన పరిచర్య కలుగుతారు కనుక వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు. అంటే తీసుకున్న తర్వాత పాపం చేసిన ఎస్, బాప్తిసం తీసుకున్న తర్వాత పాపము చేసినా వాడు ఆ రాజ్యానికి వెలుగులోకి వస్తాడు. ఇది మీకు ఇంకా రోజు డెప్త్గా పోయినప్పుడు చెప్తా మాట, ఓకేనా? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ పాపిగా మారితే అతను ఆ రాజ్యంలో నుంచి బయటికి కక్కవేయబడతాడు. అంటే బాప్తిసం తీసుకున్న వెంటనే రాజ్యంలోకి వెళ్ళినట్లే. ఎందుకంటే ఆ మాటకు లోపడిన తర్వాత నువ్వు రాజ్యంలోకి వెళ్ళినట్లే. ఆయన చెప్పినట్లు చేసినప్పుడు నువ్వు రాజ్యంలో ప్రవేశించినట్లే. ఆయన మాట ముఖ్యమైనది. భూమి కలుగును కాబట్టి కలిగింది. ఆయన మాట చెప్పినప్పుడు మనం వినాలి. ఆ రాజ్యంలో ప్రవేశిస్తాం. వెళ్ళిన తర్వాత నువ్వు ఆ రాజ్యంలో ఉన్న తర్వాత ఆయన చెప్పినట్టు మనం జీవించుకుంటూ వెళ్ళాలి. బైబిల్ అంటుంది పాపము చెయ్యజాలడు అంటుంది. ఒకవేళ మనం పాపం చేస్తే ఈ రాజ్యంలో నుంచి బయటకు వచ్చేస్తాం. మరలా మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని పాపము చేయకుండా ఉండి మనం దేవునితో ఒప్పుకుంటే ఆ దేవుడు మరలా మనల్ని లోపల చేర్చుకుంటాడు. దాన్ని ఆ గొర్రెల ద్వారం గుండా లోపలికి వెళ్ళటం, బయటికి రావటం అనే మాటను మాట్లాడుతూ వస్తాడు. కనుక వెలుపున్న వాళ్ళందరూ కూడా పాపకు సంబంధించిన లోకం, అంటే ఆత్మ సంబంధముగా ఎవరైతే ఇంకా జీవించలేదో, ఈ నిబంధన కిందకి ఎవరైతే రాలేదో వారందరూ కూడా ఈ ప్రపంచానికి వెలుపులున్నారు. వారిని వెలుపులున్నవారు అంటుంది బైబిల్. ఈ ప్రపంచంలోనికి ఎవరైతే వెళ్ళారో ఇశ్రాయేలు వారు. ఇది శరీర సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధంగా ఆలోచించాలి మనం, స్పిరిచువల్గా. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ రాజ్యంలో ఉంటూనే మనం భద్రపరచుకోవాలంటుంది, భద్రం చేసుకోవాలి. నువ్వు భద్రం చేసుకోవాలంటుంది. నువ్వు భద్రం చేసుకొని ఈ రాజ్యంలో ఉండికి చనిపోయినావంటే అప్పుడు అసలైన ప్రపంచం పరలోకానికి వెళ్తావు. అది ఇక్కడ చనిపోయిన మరుక్షణమే ఇంకా పరదేశు పాతాళము అనేది ఉండదు. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ చనిపోయిన మరుక్షణమే దేవుడున్న లోకం, అంటే నిజమైన ఆత్మ సంబంధంగా ఈ శరీరం వదిలిన తర్వాత ఆ ఆత్మ అప్పుడు పరలోకానికి డైరెక్ట్గా వెళ్తుంది. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోకము ఆ లోకానికి సంబంధించిన రాజ్యం ఇది. పరలోకము పరలోకానికి సంబంధించిన రాజ్యం. బీజేపీకి తెలుగుదేశం జనసేన ఎవరైతే సపోర్ట్ ఇచ్చిందో ఆ ధర్మశాస్త్రం, ఆ యొక్క ఏమంటారు దాని కేంద్రంలో ఏదైతే అమలవుతుందో మీరు కూడా అదే సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా అన్నమాట. కనుక ఒక వ్యక్తి పరలోకములోన ఎప్పుడూ శాశ్వతంగా దేవుడితో ఉండాలి అంటే
ఈ క్రొత్త నిబంధన అనేది పైనుండే వచ్చింది కనుక ఆ క్రొత్త నిబంధన దేవుని యొక్క మనస్సు, ఎలా జీవించాలి, ఈ లోకంలో ఉండాలని ట్రైనింగ్ నేర్పిస్తుంది. అమెరికాకు పోవాలంటే మనకి ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇక్కడే, అప్పుడు అమెరికాకు పోతే మనం చేర్చుకుంటారు, లేకపోతే వీసా ఇవ్వడం. అట్లనే ఆ దేశంలో నుండి ఈ దేశంలో నుండి మనం అక్కడికి పోవాలంటే నువ్వు ముందు లోకంలో నుంచి ఒక రాజ్యం అనే సంఘంలోకి రావాలి, ఆ రాజ్యంలో నిలకడగా ఉండాలి, అక్కడ ఈ పద్ధతులన్నీ నేర్చుకొని నీ ఆత్మ ట్రైనింగ్ పొందాలి, నీతిగా బ్రతకడం, న్యాయంగా బ్రతకడం. అప్పుడు ఇక్కడ నుంచి చనిపోతే నువ్వు పరలోకానికి పోతావు. దీనికి బయట నుండి చనిపోతే రెండవ మరణం అనే అగ్నిగుండం అని చెప్తావు బయటికి. బయట నుండి అసలు ఏ పాపం చేయకుండా, ఏ పాపం చేయకుండా ఉంటే అసలు అలా లేదా దేవుని రాజ్యం? బయట ఉండి మనిషి పాపం చేయకుండా అంటే అసలు మనిషి పాపి అనేది వాడికే తెలియదు కదా. ఈ 100 పాపాలు ఉన్నాయి ఇక్కడ వాడికి తెలుసా? హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, ఆ పాపాలన్నీ నీకు చెప్పేవాడు ఉన్నాడు కదా. నీ పాపాల కోసం రక్తం చిందించబడాలి కదా కదా. నువ్వు పరిశుద్ధంగా మారాలంటే నీకు ఒక గైడ్ ఉండాలి కదా. టెక్స్ట్ బుక్ లేకోకుండానే 10th క్లాస్ రాస్తానంటే ఎట్లుంటుంది, బుక్స్ లేకోకుండానే ఎగ్జామ్స్ పెట్టమంటే ఎట్లుంటుంది? మన జ్ఞానం ఆ పరలోకానికి వెళ్ళే ఆత్మను రక్షించుకునే ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి. కనుక ఈ లోకం అనేది మనకు ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోలేనంత వరకు నీ బోధ, నీ జీవితం అంతా అర్థమవుతుంది. దాని అనుభవంతో తెలుసుకుంటావు, ఎక్స్పీరియన్స్ రావాలి, దానికి బాగా అనుభవం రావాలి. రైట్, ఇవన్నీ మీకు అర్థమైనాయి కదా. నేనేం చెప్తున్నానంటే దీన్ని పక్కన పెడితే దీన్ని ఇంకా మనం భవిష్యత్తులో డెప్త్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నిబంధన ఇచ్చారన్నాడు ఇప్పుడు? కొత్త నిబంధన. సేమ్ మళ్ళా ఒకసారి మనం చూస్తే నేను 5 minutes లో కంప్లీట్ చేస్తాను. జాగ్రత్త చూడండి. క్రీస్తు ఏడి చెప్పండి తొందరగా. ఎస్, ఇప్పుడు అపోస్తలుల యొక్క పరిచర్య, దాన్ని ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన పరిచర్య. శరీర సంబంధమైన బోధ చేసే వాళ్ళు దొంగబోధకుడు. నీకు స్వస్థత అవుతుంది, నీకు పొలం నిండుతుంది, అది ఇది అంటున్నాడంటే వాడి నోట్లో నుంచి మీకు గాయాలు పోతాయి, లేకపోతే రోగాలు వస్తాయి, పిల్లలు కొడతారు, 2 వేసుకున్నాం కూడా అంటున్నాడు అంటే వాడికి అసలు పరిశుద్ధాత్మనే లేదు, అసలు వారికి ఆత్మ సంబంధమైన పరిచర్య తెలియదు, వాళ్ళకి అసలు బైబిల్ అర్థము కాలేదని అర్థం. ఆ మాటలు చెప్పడానికి ఇది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది, ఆత్మ రక్షించే పరిచయం. ఇది పరిశుద్ధాత్మ కేవలం ఆత్మకు మాత్రమే పనిచేస్తుంది. కొత్త నిబంధన ఇలా 14 పత్రికలు, తర్వాత 27 పుస్తకాలు, అవునా లేదా? టోటల్గా AD 70 మనం చూసాం. ఇక్కడ కూడా సేమ్ అదే చెప్పుకుంటూ వచ్చాడు. 40 years పట్టింది ఇక టైం. ఈ 40 years లో పరిశుద్ధాత్మ రావడం, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, పైనుండి జ్ఞానం రావడం, అదే వాక్యం, అన్య భాషలు, ఇవన్నీ స్వస్థతలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు జరిగాయి అంటే ఇశ్రాయేలీలు అనే వారు ఆ ధర్మశాస్త్రము అనే బానిసలుగా ఉన్నారు కనుక, దాసులుగా ఉన్నారు కనుక ఆ దాసత్వంలో నుంచి వాళ్ళని విడిపించాలి. అందుకే ఈ 40 సంవత్సరాలు వారి ద్వారా చేసి వారిని ఎలాగైనా సరే విడిపించాలి. వారిలో కూడా దేవుడు ముందుగానే చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పాను నేను. వారిని బైబిల్లో శేషము అని పిలుస్తుంది. ఆ శేషం అనేది రక్షించబడాలి. అది మీరు రోమపత్రిక, బైబిల్ అన్నింటిలో చూస్తారు. ఆ తర్వాత ఎలాగైతే వాళ్ళకు జరిగిందో అలాగే AD 70లో యేసుక్రీస్తు వారు తిరిగి భూమి మీదకి రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు శరీరంగా రాలేదు, ఆత్మగా వచ్చాడు. ఇదే అందరికీ తెలియదు చాలా మంది. ఇక్కడ శరీరధారిగా వచ్చాడు, కన్యక గర్భంలో ఎలా వచ్చాడు అంటే అలాగే వస్తారనుకున్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే రాలేదు. యేసుక్రీస్తు వారు ఇదొక్కసారి వచ్చినదే కాదు, పాత నిబంధనలో ఆయన అనేక సార్లు ప్రత్యక్షమవుతూ
వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఆత్మ సంబంధిగా వచ్చాడు. అలాగ వచ్చాడు. అది తెలియదు చాలా మందికి. ప్రత్యక్షతలు అంటే ఇది చివరి ప్రత్యక్షత కనుక 2 అన్నాడంతే, రెండవసారి అన్నాడంతే. పాత నిబంధన క్రింద వేరు చివరిగా కదా సార్, అన్నిసార్లు వచ్చింది. రెండోసారి అంటే ఇప్పుడు శరీరధారిగా వచ్చాడు కాబట్టి రెండోసారి అంతా అది అంటే అర్థం ఉంది. ఇది ఇశ్రాయేలుకి రెండవసారి అని చెప్పడానికి. చివరి అనేది కూడా ఉంది, చివరి గడియ అనేది కూడా ఉంది. ప్రత్యక్షత అని అనేక భాషలు వాడాడు. చివరి, కడమ అనేది కూడా అన్నాడు. రెండవసారి, కడమ ఆదాము అనే మాటలు కూడా వాడాడు. అంటే అనేక రకాలుగా వాడాడు బైబిల్లో, ఒక్కటే కాకుండా అనేక సార్లు వాడాడు. ఇక ఆత్మ సంబంధంగా అంటే పాత నిబంధనలో కూడా ఆయన ఆత్మ సంబంధంగానే వెళ్ళేవాడు. ఆత్మ సంబంధంగానే వెళ్ళేవాడు కనుక ఆత్మ సంబంధంగానే ఆయన భూమికి దిగొచ్చాడు. ఆ దిగొచ్చినప్పుడు ఆయన ఏం తీసుకొచ్చాడు అన్నది మన ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 6 చూసాం. దాన్ని నూతన యెరూషలేము అని అంటున్నాం మనం. నూతన యెరూషలేము అదే ఇక్కడ 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇచ్చిన కనాన్ దేశం, దాన్ని యెరూషలేం అంటారు, వేరేం లేదు. ఆ కనాన్ దేశమే యెరూషలేంగా మారింది కనుక ఈ యెరూషలేము ఏదైతే ఉందో ఆ యెరూషలేం పట్టణంలోనే ఈరోజు ఆరాధన జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల్లో ఒక దేవాలయం, అది దేవాలయం అనే సబ్జెక్టులో మనం చూస్తాం. కనుక ఈ విధముగా మనం చూస్తే శరీరముగా వస్తారు, ఆయన ప్రపంచమంతటా చూస్తాడు అని అనుకుంటున్నారు. కానీ చెప్పింది ఎవరితో అన్న విషయము, ఎవరికి వాగ్దానం చేశాడు అన్న విషయము వాళ్ళకు తెలియదు. 1000 రూపాయలు ఇస్తానని మీ అందరూ ఉన్నాగా ఏదో చెప్పాను నేను. మీరు ఎదురు చూడకూడదు. ఇంకా 1000 రూపాయలు ఇస్తానని ఆయనతోనే వాగ్దానం చేశాడు. కనుక ఎవరితో వాగ్దానం చేశాడు, ఎవరితో చెప్పాడు అన్న విషయాలను మనం పర్టికులర్గా తీసుకోలేకపోవడమే ఈ రెండవ రాకడ కోసం వీరు ఇప్పుడు ఎదురు చూస్తున్న విధానం. అది మనము తెలుసుకోవాలి. కనుక క్రొత్త నిబంధన అనేది ఏ సంబంధమైందట? ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇది కేవలము ఆత్మ సంబంధమైన పరిచర్య. అంటే ఈ శరీరముతో చేసే పరిచర్య కాదు, విశ్వాసపు నేత్రాలతో, విశ్వాసముతో చూసి మనం చేసే పరిచర్య. ఎలా ఉంటుంది ఆత్మ సంబంధమైన పరిచర్య అనేది నేను ఇంకా డెప్త్గా వచ్చే సోమవారం రోజున మనం ఇంకా కొన్ని విషయాలు కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన పరిచర్య అనే విషయాల్ని మనం వీలైతే చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇవన్నిట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు రాసుకొని నోట్స్ చేసుకొని మీరు రండి. ఇక చివరిగా నేను ఒక టచ్ ఇచ్చి వదిలేస్తాను. రైట్, ఆదాముతో దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఆ నిబంధన మీరే. అంటే దేవుడు నిబంధన ద్వారానే మనుషులతో ఏం చేస్తున్నాడు? నోవాహుతో కూడా ఏం చేశాడు? నిబంధన చేశాడు. అబ్రహాముతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఇశ్రాయేలుతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. దాని వాళ్ళు ఏం చేసుకున్నారు? కొత్త నిబంధన చేశాడు. కానీ ఈ నిబంధన ఏమన్నాడు ఇక్కడ బైబిల్లో? ఇది నేను చేయలేదు. దీన్ని ఏమన్నాడు తెలుసా? నిత్యము అన్నాడండి. ఏమన్నాడు? నిత్యము. అది చాలా ఇంపార్టెంట్. నిత్యము అన్నప్పుడు ఎప్పుడు ఉంటుందనే కదా. ఎప్పుడు ఉంటుందంటే ఒకప్పుడు పోతుంది అని అర్థం లేదు, ఎప్పుడు ఉంటుంది అని. మరి అప్పుడు భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మనుషులు ఉండాలి కదా అల్టిమేట్గా. అవునా లేదా? అది నిత్యము ఉంటుంది అంటే నిబంధన ఉంది అంటే మనుషులు ఉండాలి. మనుషులు ఉండాలంటే భూమి ఉండాలి. భూమి ఉండాలంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు ఉండాలంటే గ్రహాలు ఉండాలి. గ్రహాలు ఉంటే నక్షత్రాలు ఉండాలి. నక్షత్రాలు ఉన్నాయంటే మొత్తం అట్మాస్ఫియరే ఉండాలి. మరి ఇదంతా పోతుందని ఎలా చెప్తారు కదా? కనుక ఈ యొక్క AD 70లో భూమి మీదకి ఏం దిగొచ్చింది అని అంటే చెప్పాను కదా, రాజ్యము దిగొచ్చింది. ఏం దిగొచ్చింది? రాజ్యం. అప్పుడు వచ్చింది రాజ్యం. క్రీస్తు యొక్క రాజ్యం. క్రీస్తు యొక్క రాజ్యం అంటే పరలోక రాజ్యం అన్నదాన్ని మనం. ఆ రాజ్యం అప్పుడు వచ్చింది రాజ్యం. ఆ రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ రాజ్యానికి అంతం ఉందా? లేదు. పాత నిబంధనకి అంతం ఉంది, కానీ కొత్త నిబంధనకి ఏం లేదు. ఆత్మ సంబంధమైన దానికి అంతమే లేదు. ఆ రాజ్యానికి అంతమే లేదు. కనుక ఆ రాజ్యం ఎంతవరకు ఉంటుందో ఒకసారి చూడు. కీర్తన గ్రంథము ఎక్కడుంది సార్? అది చెప్పు. అంటే మనం ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకునే కొద్దీ ఒక్కొక్క రెఫరెన్స్ అనేది బలంగా వస్తుంటుంది అన్నమాట మీకు. చెప్పు సార్, ఎక్కడుందో ఆయన చెప్తాడు.
లేదా? సర్లే. 89వ కీర్తన. ఎనభై 89వ కీర్తన 499. చదవండి 4వ వచనం. తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి, చూసారా, తరతరములకు అంటే తరము తర్వాత తరం, తరం తర్వాత తరం అంటే ఎప్పటికైనా అర్థం. నీ సింహాసనమును స్థిరపరచేదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి అంటే దేవుడు ఏం చేశాడంట, దావీదుతో ముందుగానే తరతరములు ఉంటుందంట ఆయన సింహాసనం. అంటే ఇప్పటికి లేదు. ఇక్కడ ఈ కీర్తన గ్రంథం రాసినప్పటికీ లేదు, భవిష్యత్తులో వస్తుంది అన్నమాట చెప్తుండే. అక్కడ ప్రమాణం చేశాడంటే భవిష్యత్తే కదా అది. యెహోవా ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్య కార్యమును స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మెంటను యెహోవాకు సాటైన వాడెవడు, దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు, పరిశుద్ధ సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన వారందరికంటే భయంకరుడు. ఓకేనా? రండి 11వ వచనం. ఆకాశము నీదే, భూమి నీదే, లోకము దాని పరిపూర్ణత నీవే స్థాపించితివి. 18వ వచనం. మా కేడము యెహోవాశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. 20వ వచనం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతను అభిషేకించి ఉన్నాను. 24. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామను బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. కొమ్ము అంటే రాజ్యము. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని చేతిని ఉంచెదను, కుడి చేతిని ఉంచెదను. చదవండి అట్లే కిందికి. 28 చదవండి. నా కృప నిత్యం అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరపరచెదను. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నేను, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును. ఇప్పుడు సింహాసనం శాశ్వతమైనప్పుడు ఆకాశం కూడా ఇంకా కిందికి రండి. 34. నా నిబంధనను నేను రద్దుపరచను అంటే కొత్త నిబంధన, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. 35. అతని సంతానం అంటే యేసుక్రీస్తు సంతానం శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడునంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఎప్పటి వరకు ఉంటుందంట? AD 70లో భూమి దిగి వస్తే సూర్యుడు ఉన్నంత వరకు ఉంటుందంట, చంద్రుడు ఉన్నంత వరకు ఉంటుందంట. అంటే చంద్రుడు సూర్యుడు పోయాడు అనుకోండి, అప్పుడు రాజ్యం ఏమవుతుంది? అంతే కదా. అంటే సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము అంటే ముందు రాజ్యం శాశ్వతం కనుక ఇవి శాశ్వతం అని బైబిల్ చెప్తారు. పోతాయని చెప్తారు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో వచ్చే దాని గురించి చెప్తున్నాడు అక్కడ. ఎప్పుడైనా కూడా పాత నిబంధనలో 39 పుస్తకాల్లో ఏదైనా వాగ్దానం చేసినా, ప్రమాణం చేసినా, ప్రవచించినా అది కొత్త నిబంధనలో నెరవేరాలి. పాత నిబంధనలో చెప్పింది కొత్త నిబంధనలు ఏమవ్వాలి? నెరవేరే తీరాలి. అప్పుడే కదా పాత నిబంధననే మనం పాత నిబంధన అంటాం. ఇందులో నెరవేరకుండా, ఇందులో ఉన్నది కొత్త నిబంధనలు నెరవేరకుండా ఇప్పుడు వరకు ఉంటే ఇంకా కొత్త నిబంధనే రాలేదు. కనుక 39 పుస్తకాలలో ఉన్నవి నెరవేర్చే పని చేసేదే కొత్త నిబంధన. అప్పుడు దాన్ని పాతది చేశాము అని దీని కొత్తది అనడానికి వస్తుంది. అంటే ప్రతి ప్రవచనము పాత నిబంధనలో ఉన్నది ఏమై ఉండాలి? ఇప్పటికి కొత్త నిబంధన వచ్చేపాటికి మొదటి శతాబ్దంలోనే AD 70కే ఈ ప్రవచనం కూడా, ఈ రాజ్యం కూడా యేసుక్రీస్తు అప్పుడే వచ్చేసి ఉండాలి. ఇంకా మీరు పోతే భవిష్యత్తులో పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, నిత్య రాజ్యము అన్నిటినీ కూడా మనం ఒక్కొక్క దాన్ని ఒక సబ్జెక్టుగా చూసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వేరు కనుక మళ్ళీ దాంట్లో దూరడానికి మనము బాగుండదు, వేరే వేరే దాంట్లో దూరకూడదు. ఇంకా జస్ట్ ఊరికే టూకీగా నేను చెప్తున్నా. రైట్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. కానీ మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధుల జీవాధిపతి, జీవగల మా దేవ, 5 నిబంధనలు చూసాం. ఆదాము చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన, ఇశ్రాయేలుతో చేసిన నిబంధన, క్రొత్త నిబంధన. 4 నిబంధనలు వ్యత్యాసకరమైనవైనా అవి ఒక్కొక్క వ్యక్తితో చేసినట్లు కనిపించిన,
ఒక గ్రూప్తో చేసినట్లు కనిపించిన 5వ నిబంధన ఆత్మ సంబంధమైనది. అది కేవలం ఆత్మ సంబంధమైన దేవుణ్ణి అర్థం చేసుకునే ఆత్మ సంబంధమైన పరిచర్యకు సంబంధించినదన్న విషయం మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితేని అంటే అది 39 పుస్తకాల పాత నిబంధన ధర్మశాస్త్రం. నేను ఇప్పుడు పెద్దవాడినైతిని అంటే క్రొత్త నిబంధన క్రింద ఆత్మ సంబంధిగా మారాను. కనుక ఇప్పుడు నేను శరీర సంబంధమైన ఆలోచనల నుండి శరీర సంబంధమైన ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుకొని అంతర పురుషుడు ఆరాధించే ఆరాధనలోకి వెళ్ళిపోయి ఉన్నాను. అంతర పురుషుల్లో ఉన్న పాపాలను తీసివేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక